అందరినీ సబితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా మనవి. ఫ్లైట్ దిగిండ్రా? ఫ్లైట్ రీచ్ అయింది వికారాబాద్, దిగమని చెప్పాలి మీరు. ప్రవీణ్ గారు దిగిండ్రా లేదా? ఓకే, బాగా చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకులు, గెలిచినా ఓడినా నిరంతరం మీ మధ్యలో ఉండాలని ప్రయత్నం చేస్తున్న సోదరులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారికి, అట్లాగే నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే గట్టు రామచంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ సోదరులకు అందరికీ కూడా, స్థానికంగా ఉన్న నాగేందర్ గౌడ్ గారికి, విజయ్ కుమార్ గారికి, శుభభరత్ పటేల్ గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, అందరితో పాటు పార్టీ నుండి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా, వేదిక ముందు వేదిక పైన ఉన్న అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు కేటీఆర్ గారికి హై ఫీవర్ ఉంది. నేను ఒక మాట అన్నాను ఇంటికి వెళ్ళి వస్తూ, మీరు ఉండిపోండి అమ్మా, మేము వెళ్తాము, మేము చూసుకుంటాం ప్రోగ్రామ్ అన్నాం. కానీ ఒక్క మాట చెప్పాడు, అక్క నిన్నటి నుండి ఎప్పుడో వారం రోజుల నుండి తయారవుతుంటారు వాళ్ళు, ఆ ఊరికి వెళ్ళి ఉత్సాహంగా వస్తూ ఉంటారు, నేను వస్తానని. పార్టీ కోసం ఏమైనా పర్లేదు, నేను అటెండ్ అవుతాను అక్క అని వచ్చారు. కార్లో ఎంత ఇబ్బంది పడ్డారంటే హై ఫీవర్తోని ట్యాబ్లెట్ వేసుకొని ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత క్రెయిన్ ఎక్కమంటే కూడా నో అనకుండా క్రెయిన్ ఎక్కి అంబేద్కర్ గారికి దండేశారు. నిజంగా థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి లీడర్ ఖచ్చితంగా అవసరం. భవిష్యత్ తరాలకు ఆ కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ చాలా అవసరం. మరొక్కసారి మిమ్మల్ని మా వికారాబాద్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ పెద్ద ఎత్తున చప్పట్లు కొడదాం. సరే, ఎక్కువ మాట్లాడాను, నేను ఒకటి రెండు విషయాలే చెప్తాను. కేసీఆర్ గారు గౌరవనీయులు మన నాయకులు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా ఒక వికారాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడేవారు. ఏ ఇష్యూ ఉన్నా కూడా, రైతుల గురించి మాట్లాడాల్సిన, కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడినా, రైతులకు రైతు బంధు పడ్డదా లేదని మాట్లాడినా, ఏది మాట్లాడినా వికారాబాద్ జిల్లా ఎట్లా ఉందమ్మా అని అడుగుతుండ్రి, ఏం జరుగుతుందని. అంత అమితమైన ప్రేమ వికారాబాద్ మీద, వికారాబాద్ జిల్లా మీద కేసీఆర్ గారికి. సో మీకు అందరికి కూడా ఈరోజు తెలంగాణ ఎవరు సాధించిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు సాధించారు. మరి వికారాబాద్ జిల్లా ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కేసీఆర్ గారి పేరు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని మాత్రం వాస్తవం. అయితే మొన్న పరిగిపోయినాం మేము. పరిగిపోతే ఇట్లాగే ఫుల్గా జనాలు ఉన్నారు, ఒక ఇంచు కూడా అటు ఇటు కదలడానికి లేదు. అక్కడ పరిగిలో ఈ మధ్య ఒక సమస్య వచ్చింది, మీకు ఐడియా ఉందా? ఏముంది? కానీ ప్రవీణ్ గారు మీరు అందరికీ చాక్లెట్లు ఇస్తామన్నారు, కానీ రెండో ప్రశ్నకు సమాధానం అందరు చెప్పిండ్రు, కానీ అందరికీ ఇవ్వలేదు. మరి మీరు కనీసం అది జుప్పుకుండా నన్ను కూర్చుంటారు బోర్రాకుండా. రెండో ప్రశ్నకు సమాధానం ఏం చెప్పిండ్రు? రాజ్యసభ సభ్యురాలు కాకుండా ఎవరు చేసిండ్రంటే మొత్తం మన పేరు చెప్పిండ్రు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే, పరిగిలో పక్కన కొడంగల్లో ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు, పరిగిలో ఉన్న 20 గ్రామాలలో భూములు లాక్కుంటున్నారు. రోడ్డు పోతుందని కొంత, ఇండస్ట్రియల్ పార్క్ అని కొంత, 20 గ్రామాలలో. అందులో పట్టా ల్యాండ్, సగానికి సగం పట్టా ల్యాండ్. రైతుకి భూమి పోతే ఎట్లుంటుంది ఆరాటం, ఎవరికి చెప్పుకోవాలి, ఏ దేవునికి మొక్కుకోవాలి, ఎక్కడ పోవాలి అని ఉంటుంది. ఇట్లాగే ఉంటే ఆ రైతులందరూ కూడా లేడీస్తో సహా ఇట్లా వస్తూ ఇట్లా స్టేజ్ మీదకి రావాలని వస్తున్నారు. వస్తుంటే వాళ్ళందరూ అట్లా 1 by 1 వస్తుంటే ఎక్కడ పోతున్నారు అని అడిగాడు కేటీఆర్ గారు. ఇంత భయం అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, మనం ఇంకా కేటీఆర్ గారు స్టేజే దిగలేదు కానీ అయిపోయింది. కేటీఆర్ గారు మీటింగ్లోకి వెళ్ళి అందరు పోయినారు, కుర్చీలన్నీ కాలైపోయినాయి, బతిలాడుకుంటున్నాడని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎంత భయం అంటే కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి మాట్లాడకపోతే నిద్ర పట్టింది ఎవరికంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఆ రోజు వాళ్ళందరు రైతులు వచ్చి కేటీఆర్ గారితో వాళ్ళ ఆవేదన చెప్పుకుంటూ, వాళ్ళ బాధను చెప్పుకుంటూ, మమ్మల్ని ఇందులో నుండి కాపాడండి, మా భూములు లాక్కుంటున్నారు, మాకు చావే శరణ్యమైందని చెప్పి ఒకరొకరు వచ్చి మొర పెట్టుకొని, దేవుడి దగ్గరికి 7 కొండలు ఎక్కిపోతే ఎంత కష్టమైన ఎట్లా పోతామో వాళ్ళు అట్లా తోసుకుంటూ వచ్చారు.
దాన్ని ఇక ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏదో మీటింగ్లకు వెళ్ళి. ఇప్పుడు ఇంతమంది నిల్చున్నారు దాదాపుగా 2 గంటల నుండి, ఒక్కరు కూడా పక్కకు జరగలేదు. అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఎన్నిక తెచ్చుకోవాలా, కేటీఆర్ గారు మాటలు వినాలి, మళ్ళీ ఆనంద్ గారిని గెలిపించుకోవాలనే ఆరాటం మీ అందరిలో కనిపిస్తుంది. ఎక్కువ ఏం అడగను కానీ కేటీఆర్ గారు ఒక సవాల్ ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి గారికి. అయ్యా నువ్వు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నావు, కానీ ఉన్న మా మహిళా సోదరిమణులు 1,80,00,000 80 40 60 మాకు కూడా తెలియదు 1,60,00,000 మంది మా మహిళా సోదరిమణులు 18 సంవత్సరాల నుండి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక్కరొక్కరికి 1,50,000 వాళ్ళ అకౌంట్లలో వెయ్యి నువ్వు ఇస్తున్న 2,500 చొప్పున అన్నారు. మరి ఎందుకు సవాల్ స్వీకరిస్తలేరు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. ఎందుకు సవాల్ స్వీకరిస్తలేరంటే వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ముందుందనేది అందరికీ తెలుసు. ఈరోజు మన రైతన్నలు ఇక్కడ అందరు రైతులే. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడు పడేది? చినుకులు టకటకడ పడుతుంటే కేసీఆర్ గారు సెల్ ఫోన్లలో టింగ్ టింగ్ అని మోగుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 1 ఎకరాకి ఇస్తాడట. 1 ఎకరాకి ఇచ్చి పెద్ద మీటింగ్ పెట్టి దాన్ని పెద్ద డబ్బా కొట్టుకొని ఈరోజు చేస్తున్న సందర్భం చూస్తున్నాం. నరేందర్ రెడ్డి గారు వస్తుంటే ఒక మాట చెప్పినాడు, ఎవరైతే బిఎల్ఓస్ పోతారు కదా ఊళ్ళల్లోకి పోయి నీ ఓటు నమోదు చేయించుకొని ఇస్తే మొహం మీద డోర్ పెట్టి తిడుతుండంట కొడంగల్లా. భలే చెప్పనీకి వచ్చినావు పోయి ఏం చెప్తావు, మీ గవర్నమెంట్ మాటలు విన్నాం, మీ మాటలు విన్నామని బయటికి వెళ్ళగొడుతుండంట. అదే మన బిఎల్ఓలు పోతే రండి మేము ఓటేస్తే కేసీఆర్ గెలుస్తాడు కదా, మీరేం చెప్తాడో సంతకం పెడతాం అంటుండంట. అది మన గులాబీ కండకున్న పవర్. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన ప్రవీణ్ కుమార్ చెప్పిన తర్వాత అయితే ఆ ఫ్లైట్లో తిరుక్కుంటూనే చేయండి మరి. కానీ ఫ్లైట్లో ఎక్కడెక్కడ పోక్కర్లేదు, ఒక్కొక్క ఇంటికి పోయి ఆ ఫ్లైట్ ఆపి దిగి హోటల్ లిస్ట్లో పేరు ఎక్కించుకొని రండి అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామన్న మాట్లాడే ముందు, ఎందుకంటే మన గవర్నమెంట్ చాలా ఇచ్చింది అన్న చెప్తారు, కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, మెడికల్ కాలేజ్ ఇవన్నీ చాలా చెప్తారు. కాకపోతే మన గవర్నమెంట్ శాంక్షన్ చేసి నేను అన్న కేటీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని అడిగి 96 కోట్లతోటి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినాం. అన్ననే తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినాం 3 సంవత్సరాల క్రితము. కానీ ఇప్పటికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదంటే స్పీకర్ ఎంత బాగా పనిచేస్తున్నాడో మీ అందరికి అర్థమవుతుంది. వీళ్ళు ఏంటంటే మూసీకి 1,50,000 కోట్లు పెడతారంట. మూసీకి 1,50,000 కోట్లు పెట్టేటోళ్ళు మూసీ పుట్టేటటువంటి వికారాబాద్ లోపల, అనంతగిరి లోపల ఎస్టీపీని మంచిగా చేయనికే శాతం అయితే లేదు, వీళ్ళకు మూసీకి 1,50,000 కోట్లు పెడతారంట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన దగ్గర ఎస్టీపీ మంచిగా మురుగునీళ్ళనంతా శుభ్రం చేసి అప్పుడు వదిలేటటువంటి వాళ్ళు, అది మూలకు పడ్డది. ఇప్పుడు మురుగునీరు అంతా కూడా డైరెక్ట్గా దాంట్లోకి పోతున్నది. ఇంకోటి మోమిన్పేట్ లోపల 1,100 ఎకరాలు మొబిలి